వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఎస్పీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. గణేష్ మండపం ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు తమకు ఆన్లైన్ ఇంటిమేషన్ ఇవ్వాలన్నారు. పెద్ద విగ్రహాలు పెట్టే మండపాల నిర్వాహకులు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫెస్టివల్ మనకి అందరం కలిసి చేస్తేనే మనకి పండుగ అవుతుంది. మీరు ఏ పండుగైనా చూడండి, ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ దాంట్లో ఉంటుంది. అది ఏదో విధంగా ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేకపోతే వేరే విధంగా వేరే ఫెస్టివల్లో ఏదైనా ఏదో ఒక ఇంపార్టెన్స్. మన ప్రతి ఫెస్టివల్లో కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తేనే ఆ ఫెస్టివల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఏదో ఒక రూపాయన మనకి ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఉంటుంది. అందువల్ల మనం ఏంటంటే ప్రతి ఐక్యత భావంతో ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మనం బందోబస్తు చేసుకుంటే ప్రశాంతంగా మనం చేసుకోవచ్చు. ఎందుకు ఈ రోజు వచ్చిందంటే కనుక గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ దాదాపు 1 సంవత్సరం అయిపోయింది. ఆ ఇన్సిడెంటే ఈరోజు మనకి మెదక్ అంటేనే మనకి అదొక భూతంగా చూపిస్తున్నారు. మనం మా ఆఫీసర్స్ కూడా డైలీ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో సీనియర్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఉంటుంది. దాంట్లో కూడా మెదక్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి 1-2 సార్లు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి గతంలో కూడా మీటింగ్స్ కూడా ఇవ్వాలంటే కేవలం కారణం ఇదే. ఇప్పుడు కూడా ఎర్లీగానే మీటింగ్స్ మనం స్టార్ట్ చేసాం. మన గణేష్ ఉత్సవాల సందర్భంగా మళ్ళీ మనందరూ కలిసి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా చేయాలని ఈరోజు ఈ పీస్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. డీజేస్ అనేవి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వాడొద్దు. ఎందువల్ల చాలా మంది ఈ డీజేల వల్ల కొంతమంది హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం వల్ల జరిగింది. అందువల్ల దాన్ని అవాయిడ్ చేయడం చేస్తున్నాం. మనం జోష్లో బాగానే ఉంటాం, కానీ కొంతమందికి ఇబ్బంది అయ్యే అవకాశాలు, కొంతమంది పేషెంట్స్ ఉంటారు, మన చుట్టుపక్కల బంధువులు ఉంటారు, బయట వాళ్ళు అయితే ఎవరు ఉంటారు. కాబట్టి కంపల్సరీ అవన్నీ గమనించి దాని ప్రకారం మీరు బాక్సులు పెట్టుకుంటే పర్లేదు, బాక్స్ వల్ల ఇబ్బంది ఉండదు. పెద్ద డీజేలు పెడతారు. మహేష్ మన కులుగడ పెద్ద డీజే, అదే గుండెలు ఎదిరేంత ఉంటుంది అది డీజే. దానివల్ల చాలా ఎక్కువ ఇబ్బంది కూడా అవుతుంది. కొంచెం చూడండి, ప్రజలకి ఇబ్బంది లేకుండా మన ప్రశాంతమైన వాతావరణంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే మనం చేసుకున్నది హ్యాపీగా, సంతోషంగా అందరితో కలిపి చేసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో మనం చేసుకోవాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏమన్నా సరే మీరు చెప్పొచ్చు. మేము ఏదైనా మిగతా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మీకు ముందుగా వీలైన తొందరగా మీరు అప్లికేషన్లు ఇస్తే కనుక మాకు కూడా రేపటి నుంచి అడుగుతారు. మాకు డైలీ అడుగుతారు, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అడుగుతారు. అందువల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే మాకు ఫోన్ చేసి మాట్లాడినా మీకు ఆల్రెడీ గూగుల్ ఫామ్ మీకు అవైలబుల్ ఉంటుంది. అవి ఫిలప్ చేసి అన్ని కంప్లీట్గా మాకు ఇంటిమేషన్ ఇస్తే ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మేము అన్నీ మీకు అరేంజ్ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.